నిజంగా అసలు బంగారానికి దీనికి తేడానే లేదు. అవునే, అచ్చం బంగారమే. సరేనే, ఇప్పుడేంటి ప్లాన్? ఆ సంజయ్ గారిని బకరా చేయడానికి 100 సవర్ల నగలు కొనేశాంగా. ఈ రాత్రికి నగలు పట్టుకెళ్ళడానికి ఆ సంజయ్ ఖచ్చితంగా వస్తాడు. ఇంత పెద్ద రిస్క్ తీసుకుని వాని ఇంటికి రమ్మంటున్నావు. ఇది ఒరిజినల్ బంగారమే అని నమ్ముతాడా? ఆ విషయంలో మనకి భయమే లేదు. వీటికి మెరుగుపోతుంది అని వాడికది తెలిసే లోపే పోలీసులు వాడిని పట్టేసుకుంటారు. అప్పుడే ఆ సంజయ్ ఎలాంటి దొంగ అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. అలా అవుతుందంటావా? నగలున్న సంచితో సహా వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అదే మన ప్లాన్ లో ముఖ్యమైన ట్విస్ట్. అప్పుడే సంజయ్ తప్పు చేశాడు అని అందరికీ తెలుస్తుంది. అర్థమైంది సత్య. పోలీసులని రప్పించే పని నేను చూసుకుంటాను. కానీ నువ్వెలాగైనా సరే ఆ టైంకి నలన్ సార్ని అర్జున్ని అక్కడికి రప్పించాలి. అదైతే నా వల్ల కాదు. అది చాలా న్యాచురల్ గా సంజయ్కి అస్సలు డౌటే రాకుండా దానంతరదే జరిగిపోవాలి. అందుకోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది నేను చెప్తాను. కానీ నాకు చిన్న సందేహం. నలన్ సార్ నమ్ముతాడు, కానీ అయితే అర్జున్ నమ్ముతాడంటావా? నీ దగ్గరున్న లాకర్ తాళాలు సంజయ్ చేతికి ఎలా వెళ్ళాయని అర్జున్కి డౌట్ రాదంటావా? ఏమని సర్ది చెప్తావు? సంజయ్ నన్ను బెదిరించి తాళాలు లాక్కున్నాడని, ఇవ్వకపోతే చాముండేశ్వరి అత్తయ్యకి మా గురించి అన్ని నిజాలు చెప్పేస్తానని బెదిరించాడని నేను చెప్తాను. నాకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళమ్మకు తెలియకూడదన్న విషయంలో అర్జున్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అందుకే నేనేం చెప్పినా ఇప్పుడు గుడ్డిగా నమ్మేస్తాడు. నమ్మి తీరాల్సిందే. అలా అయితే ఓకే సత్య. ఆ సంజయ్ గాడొక ఫ్రాడ్, ఇడియట్. సొంత బావ కంపెనీలోనే దొంగతనం చేసి జైలుకెళ్లాడని అర్జున్కి ముందే తెలుసు. కాబట్టి వాడి చేతిలో నగల సంచి చూడగానే మళ్ళీ వాడు దొంగతనానికి వచ్చాడనుకుని అర్జున్ వాడిపై విరుచుకు పడతాడు. అలాంటప్పుడు సంజయ్ ఏం చెప్పినా సరే అర్జున్కి నమ్మడు. వాణ్ణి తరిమి తరిమి కొడతాడు. ఇదంతా కూడా మన ప్లాన్ ప్రకారమే జరగాలి. జరిగి తీరాలి. లేదంటే ఆ సంజయ్ గారిని తట్టుకోవడం మన వల్లైతే కాదు. ఇది నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోయింది. ఈ ప్లాన్ నేను సక్సెస్ చేసి తీరాలి. May I come in? Yes, come in. హాయ్ అర్జున్, ఇదిగో ఈ స్వీట్ తీసుకో. స్వీటా? ఏంటి విషయం? నీ బర్త్డేనా? బర్త్డే కాదనుకో, కానీ నాకైతే ఇది మళ్ళీ పుట్టినట్టే అర్జున్. కొత్త ప్రపంచం, కొత్త జీవితం, ఇంకా కొత్త మనుషులు. పెళ్లి చేసుకొని సెటిల్ అవబోతున్నా. ఆల్ ది బెస్ట్. స్వీట్ వద్దు. అంతా నీ వల్లే మంచి జరిగింది అర్జున్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు అసలేం అర్థం కాలేదే. లేదు, కొద్ది రోజుల్లో నేను ఫారెన్ వెళ్ళిపోతున్నా. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. ఓ, ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ అర్జున్. ఏంటి అర్జున్, ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు? చచ్చా, అదేం లేదులే. ఇన్ని రోజులుగా నీతో ఉంటున్నా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావో, ఎప్పుడు టెన్షన్గా ఉంటావో నాకు తెలీదా? ఏమైందో చెప్పు. ఏం లేదు, అది సత్యానా? సత్యకేమైంది? అది వదిలే సంజయ్. నువ్వెలాగో ఫారెన్కి వెళ్ళిపోతున్నావు. ఇకపై నా సమస్యలతో నీకేం పని? తన సంగతి నేనే తేల్చుకుంటాను. హేయ్, అలా ఎలా వదిలేస్తాను? విషయం ఏంటో చెప్పు. ఈరోజు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్లో సత్య, కళ్యాణి ఇద్దరు ఒక రోల్డ్ గోల్డ్ షాప్ నుంచి దాదాపు 100 సవర్ల రోల్డ్ గోల్డ్ నగలు కొనుక్కుని వెళ్లడం నేను చూశాను. ఏంటి 100 సవర్ల రోల్డ్ గోల్డ్ నగలా? నీకు ఖచ్చితంగా తెలుసా అర్జున్? నీ కల్లారా చూసావా? నేను నగలు చూడలేదు, కానీ ఆ షాప్ యజమాని నాకు చెప్పాడు. నేను క్యాష్ ఏమి ఇవ్వలేను సంజయ్. మా బీర్వా లాకర్లో ఉన్న మొత్తం నగలన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను. అవెంతుంటాయి? ఒక 100 సవర్లుంటాయి. గేమ్ మొదలెట్టింది. అసలు అన్ని రోల్డ్ గోల్డ్ నగలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఫ్రెండ్ పెళ్లికేని షాప్ అతనితో చెప్పారంట. కానీ ఫ్రెండ్ పెళ్లి కోసమైనా ఏకంగా 100 సవర్ల నకిలీ నగలు కొని అలా ఇస్తారు ఎవరైనా? తనకు అంత ప్రాణ స్నేహితులు ఎవరూ లేరు. తను ఏదో కొత్త డ్రామా స్టార్ట్ చేసినట్టుగా ఉంది.
కానీ ఏంటన్నదే నాకు మైండ్లోకి ఎక్కట్లేదు. అందుకే అది ఆలోచిస్తున్నాను. అర్జున్, హా, నాకు ఒక అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళి చూసొస్తాను. బాయ్, రిలాక్స్ అవ్వు. బాయ్. హే సత్య, నీ బుద్ధి చూపించావుగా. రోల్డ్ కొన్ని ఒరిజినల్ అని చెప్పి నాకే అంటకట్టాలని చూస్తావా? నేనేమన్నా పెద్ద ఎదవనా? నీకంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మారలేదు. ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను. నన్ను పిచ్చివాణ్ణి చేద్దామనుకున్నావు. నిన్నే పిచ్చిదాన్ని చేసి ఆ చాముండేశ్వరి కుటుంబం నుంచి నిన్ను విడదీసి రోడ్డు పాలు చేయకపోతే నేను సంజయ్ కాదు. నాన్న, ఆ? ఇదిగోండి మీ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షను, అలాగే మందులు కూడా. ఆ. 10 రోజులకు సరిపడా మందులన్నీ కొనేశాను నాన్న. ఇక దేని గురించి దిగులు పడకుండా మీరు టైంకి మందులు వేసుకుంటే సరిపోతుంది. సరే అమ్మా, చాలా థ్యాంక్స్ రా నాన్న. నాన్న, ఆ? ఈ బ్యాగ్ లో నానమ్మకి అలాగే తాతయ్యకి బట్టలు తీసుకున్నాను. ఓ ఇందులోనేమో తినడానికి కొన్ని ఐటమ్స్ పెట్టాను. వాళ్ళిద్దరికి పాలకోవా అంటే చాలా ఇష్టం కదా, మర్చిపోకుండా ఇచ్చేయండి. సరే నాన్న. అలాగే ఈ బ్యాగ్ లో సత్య, ఆ, నేను రెడీ అమ్మా. నేను క్యాబ్ బుక్ చేస్తాను సత్య. ఓకేనే. అమ్మ, నాన్న నెక్స్ట్ చెకప్ కి ఇంకో 10 రోజులు టైం ఉంది. ఈ లోపు మీరిద్దరూ ఊళ్ళో ఉన్న పనులన్నీ చేసేసి రెడీగా ఉండండి, సరేనా? బుజ్జమ్మా, ఏంటి నాన్న? నేను అడుగుతున్నానని నువ్వేమనుకోవద్దమ్మా. మేము ఈ ఇంట్లో ఉండటం వల్ల ఆ నల్లన్ సార్కి ఏమైనా ఇబ్బందిగా ఉందా, లేక మా వల్ల నీకేమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు? మాకెలాంటి ప్రాబ్లం లేదే. ఆ, నిజానికి కామాక్షి అమ్మ వాళ్ళ కొందరు చుట్టాలు ఊరు నుంచి ఇక్కడికి వస్తున్నారట. వాళ్ళు కూడా ఒక వారం రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళని తీసుకువెళ్లి హోటల్లో పెడితే బాగుండదు కదా, అందుకే వాళ్ళని ఇక్కడికి రమ్మన్నారట. మ్, అదే కాకుండా మీరు కూడా ఊరికి వెళ్లి చాలా రోజులైంది కదా నాన్న. పాపం తాతయ్య బామ్మ ఒంటరిగా ఉంటారు. మీరు కూడా ఊళ్ళో కొంచెం పనుందని చెప్పారు కదా, అందుకే ఈ టైంలోనే మీరు ఊరికి వెళితే కనుక వాళ్ళు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు. ఈ లోపు అంతా సెట్ అయిపోతుంది. అందుకే నేను కూడా కామాక్షి అమ్మకి ఐడియా చెప్పాను. సరేలేమ్మా, అది కూడా మంచిదేనమ్మా. నాకు ఊర్లో పొదుపు సంఘం పనులు, సిటీ డబ్బుల పని, ఇంటి సరుకులు అరేంజ్ చేసే పనులన్నీ ఉన్నాయి. పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉండండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బుజ్జమ్మా, ఏం లేదు, నీకేమైనా ఇబ్బంది ఏమో అని. కళ్యాణి, బస్ కి టైం అవుతుంది. కాల్ టాక్సీ బుక్ చేసావా? వచ్చేసింది సత్య. వచ్చేసినట్టుంది. అమ్మ, నాన్న, ఇద్దరు నన్ను ఆశీర్వదించండి. అమ్మ, ఇటువైపు రా. నన్ను ఆశీర్వదించండి అమ్మా. చల్లగా చల్లగా ఉండమ్మా, ఉండమ్మా, చల్లగా చల్లగా ఉండు. బయలుదేరండమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. సత్య, దేవిని చూడకుండా మాట్లాడకుండా ఇలా వెళ్తుంటే నాకెలాగో ఉందమ్మా. ఓ, తనని జాగ్రత్తగా చూసుకో. తనకేంటి, చాముండేశ్వరి అత్తయ్య సపోర్ట్తో చాలా సంతోషంగా ఉంది.